హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వంగూర కర్రీ అండి. వంగూర కర్రీకి కావాల్సినవి వంగూరలు. ఇవి మామూలుగా వాటర్లో వేసి శుభ్రంగా కడుక్కొని కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టుకొని ఇలాగ నీళ్ళు వంపేసుకోవాలి. టమాటాలు, ఎర్రగడ్డలు, కరివేపాకండి. ఇందులోకి పప్పులు పొడి వేసి చేస్తున్నాను. వేరుశనగ పప్పులు 2 మిర్చి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని పొడి కొట్టుకోవాలి. ఇది బాగా పెట్టుకొని ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ వేడెక్కేస్తుందండి. ఆవాలు వేసుకుందాము. కొంచెం జీలకర్ర, కొద్దిగా కూర సోపు, ఆనియన్ వేసేద్దాము. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన టమాటా వేసుకుందాము. పసుపు వేద్దామండి. పసుపు, వేస్తే ఆనియన్ త్వరగా వాడుతుంది. ఆనియన్ వాడిపోయింది. టమాటాలు వేసేసుకున్నాము. టమాటాలు, కరివేపాకు ఒక 2 నిమిషాలు బాగా వాడుతామండి. మెత్తగా అయిపోవాలి టమాటాలన్నీ. మూత పెట్టేస్తే త్వరగా వాడిపోతుంది. సన్నగా సిమ్లో పెట్టుకోవాలి. చూద్దామండి. ఉప్పు వేసుకున్నాము. రుచికి సరిపడా ఉప్పు, టమాటా వాడిపోయిందండి. వంగూర ఉడక పెట్టుకున్నాం కదా, ఇందులో వేసేద్దాము. ఒక 2 నిమిషాలు అలాగే వాడ్చుకోవాలి. ఇందులో వాటర్ అంతా మొత్తం పోతుంది. వాడిపోయిందండి. కారం వేసేద్దాము. కారం అండి కొద్దిగా వేసుకోవాలి. అందులో 2 చిల్లీ వేసాం కదా. ధనియాల పొడి ఒకటి వేసుకొని ఒకసారి కలిపెట్టేద్దాము. వాటర్ పోసేద్దామండి. ఉడకపెట్టుకున్నా కూడా మళ్ళీ వాటర్ వేసి బాగా ఉడకపెట్టాలి. మళ్ళీ మూత పెట్టేద్దాము. మూత పెట్టేసి పల్లీలు గ్రైండ్ చేసుకుందామండి. పొడి కొట్టుకుందాము. ఒక 5 నిమిషాలు అలాగే ఉడకనిద్దాము. అప్పుడు పొడి కొట్టేసుకుందాము. చేసుకోవాలి. ఇందులో ఒక తెల్లగడ్డ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో వేసేస్తాము.
వేసి ఒకసారి కలపెట్టేసి మూత పెట్టేస్తామండి. ఒక 2 నిమిషాలు అలాగే మూత పెట్టేస్తే స్మెల్ అంతా బాగుంటుంది. మూత పెట్టేస్తామండి. ఒక 2 నిమిషాలు ఉడికితే చాలు. అయిపోయిందండి. స్టవ్ ఆపేద్దాము. నా రెసిపీ నీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.